హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చేపల్లోనే రారాజైనటువంటి కొర్రమీను పులుసండి. కొర్రమీను చేపలు స్పెషల్‌గా మంచి మసాలాలు దట్టించి స్పెషల్ రుచితో మీ ముందుకు తీసుకొచ్చాను. సింపుల్ స్టెప్స్‌తో ఈజీగా మన టేస్ట్ బర్డ్స్‌కి మంచి రుచిని పంచుకునేటటువంటి రుచికరమైన వంట. పర్ఫెక్ట్ గా రావాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొలతలతో పాటు చెప్పేశాను. చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. వీలైతే ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మనం రెసిపీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 2 వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. మన పాతకాలంలో అయితే కట్టెల పొయ్యి ఉండేది కదా, కట్టెల పొయ్యిలో ఇలా ఆనియన్స్ ఉల్లిగడ్డలు కాల్చుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండేదని ఇంట్లో వాళ్ళు చెప్తుంటే విన్నాను. మనకు ఆప్షన్ లేదు కదా, స్టవ్ పైన ఇలా చేసేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్ గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రైండర్ లోకి ఆ ఉల్లిగడ్డలు వేసేసుకొని బరకగా పట్టి పక్కన పెట్టుకొని మంచిగా వాష్ చేసుకున్న ముక్కల్లోకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు కారం. ఈ కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చేపల స్మెల్ రాకుండా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. కాబట్టి చూసి మీరు తినగలిగినంత వేసుకోండి. ఆ తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేయండి. తర్వాత మిగతాది వేసుకుంటాము టేస్ట్ తగినంతగా. వేసి అన్ని మంచిగా కలిసేంత వరకు కలిపి పక్కన పెట్టుకొని ఆ మసాలా అంతా ఎటు వెళ్ళిపోకుండా ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా కలిపేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఏ కర్రీ అయినా ఉన్న క్వాంటిటీ కంటే పెద్ద గిన్నెలో వండితేనే మంచిగా వస్తుందండి. పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసేసి వేయించుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డల పేస్ట్ ఉంది కదా, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం, అది కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసాము, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. పోపులో కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు, జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నటువంటిది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి అన్ని మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్ని మసాలాలన్నీ వేసి దట్టించి పెట్టుకున్న చేపల ముక్కల్ని ఈ ఈ పోపులోకి వేసేసుకోవాలి. అన్ని మంచిగా నీట్గా సర్దినట్టు పెట్టేసేయాలి. పెట్టి చేపల కూర ఇప్పటి నుంచి కేర్ఫుల్ గా కలుపుకోవాలండి. ఎలా పడితే ఎలా కలిపితే ముక్కలు పీసెస్ లా ఊడిపోతాయి. ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని నుంచి రసం తీసుకొని ఇక్కడ ఏమైందంటే అత్తమ్మ ఆ మసాలా కూడా వేస్ట్ అవ్వనివ్వకుండా అదే బేసన్లోకి ఈ చింతపండు రసాన్ని వేసుకొని ఆ మసాలాలన్నీ నీట్గా చేసి పోస్తున్నారనమాట. మీకు ఇలా కావాలంటే ఇలా చేయండి, లేదంటే డైరెక్ట్ పులుసులో వేసేసుకోండి.
ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న 5 నిమిషాల తర్వాత ఈ రసాన్ని ఇందులోకి వేసేసుకొని మంచిగా స్లోగా కేర్ఫుల్గా కలుపుకోవాలి ఒక సైడ్ నుంచి. ఇలా స్లోగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇప్పటి నుంచి ఈ ముక్కల్ని గరిటెతో కాకుండా చిన్న గిన్నె వెయిట్ తక్కువగా ఉంటే ఇలా క్లాత్తో పట్టుకొని ఇలా ఊపితే సరిపోతుందండి. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది గిన్నె, అందుకని స్పూన్తో స్లోగా కలుపుతున్నాము. అలా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా, అదే అండి ధనియా పొడిలో గరం మసాలా కూడా వేసి కొట్టుకున్నాము. అది 2 స్పూన్లు వేసేసి స్లోగా మిక్స్ చేసి మళ్ళీ ఒక కొత్తిమీర వేసేసి కొత్తిమీరని లోపలికి వెళ్ళే విధంగా డిప్ చేయాలి ఇలా గరిటెతో. అంతే అండి, మన చేపల కర్రీ 2 minutesలో రెడీ అయిపోతుంది. ఈ చేపల కర్రీ వండిన తర్వాత ఒక 3 నుంచి 4 గంటల పాటు లేదా కొద్దిగా అట్లీస్ట్ ఒక 2 గంటలైనా చల్లారితేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మనము చల్లారిన తర్వాత కూడా రుచికరంగా కానీ ఇంటికి వచ్చిన వాళ్ళని సర్వించే విధంగా చేపల పులుసు సర్వ్ చేసుకోవడమే. సో మరిన్ని రుచికరమైన వంట రెసిపీల కోసం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఆగండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Do subscribe.